హాయ్ వ్యూవర్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం DHT11 సెన్సార్ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ సెన్సార్ని ఉపయోగించి మనం టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని రీడ్ చేయొచ్చు. వీటిని ఉపయోగించి మనం ఎటువంటి ప్రాజెక్ట్ని తయారు చేయొచ్చు అంటే థర్మోస్టేట్ ప్రాజెక్ట్స్ని మనం తయారు చేయొచ్చు. ఎక్కడైనా హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ కావాల్సి వచ్చినప్పుడు ప్రాజెక్ట్స్లో ఈ సెన్సార్స్ని మనం యూజ్ చేయొచ్చు. వీటిని ఉపయోగించి మన ఇంట్లో రూమ్లో ఉండే టెంపరేచర్ని అండ్ హ్యూమిడిటీని చెక్ చేయొచ్చు. ఇంకా మన ఇంట్లో ఒక 34 degrees టెంపరేచర్ ఉందనుకోండి, 34 degree 35 36 degree టు 36 degree టెంపరేచర్ అయ్యాక మన ఇంట్లో ఉండే ఫ్యాన్స్ ఆటోమేటిక్గా ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలంటే వీటికి మనం రిలేట్స్ని యాడ్ చేసి మనం అలాంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అంటే ఆటోమేటిక్గా 30 degrees అవగానే ఇవి ఆన్ అయ్యే విధంగా ప్రాజెక్ట్స్ మనం తయారు చేయొచ్చు. ఆ టెంపరేచర్ హ్యూమిడిటీని మనం మన డిస్ప్లేలో కూడా షో అయ్యే విధంగా కూడా మనం ప్రాజెక్ట్స్ని చేయొచ్చు. సో డిస్ప్లేస్ని ఉపయోగించి. సో దీని పిన్స్ గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, దీనికి 3 pins ఉన్నాయి. ఒకటి పాజిటివ్, రెండోది అవుట్పుట్ పిన్, మూడోది గ్రౌండ్. అంటే సెంటర్లో ఉండేది అవుట్పుట్ పిన్, ఇంకోటి ఫస్ట్ది పాజిటివ్, లాస్ట్ది నెగిటివ్ అనమాట. సో పాజిటివ్కి మనం రెడ్ కలర్ వైర్ని కనెక్ట్ చేసాం, నెగిటివ్కి బ్లాక్ కలర్ వైర్ని కనెక్ట్ చేసాం, అలాగే అవుట్పుట్కి మనం బ్లూ కలర్ వైర్ని కనెక్ట్ చేసాం. ఈ విధంగా మనం ఈ హ్యూమిడిటీ సెన్సార్కి మనం కనెక్ట్ చేశాక ఇప్పుడు మనం ఆర్డినో IDE సాఫ్ట్వేర్ని యూజ్ చేసి దీనికి ఒక లైబ్రరీ ఫైల్ ఉంది. సో ఆ లైబ్రరీ ఫైల్ని మనం లైబ్రరీ ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసి దీనికి ఒక కోడింగ్ అప్లోడ్ చేసి దీనికి సో అది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు మనం PC ఓపెన్ చేద్దాం. మన PCలో దీనికి ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేసాం కదా. సో మన డివైస్ మేనేజర్లో ఆర్డినో బోర్డుకి కనెక్ట్ అయిందో లేదా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో డివైస్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను. డివైస్ మేనేజర్లో పోర్ట్లో చూశాను, పోర్ట్ సెక్షన్లో ఇది COM3కి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇది కనెక్ట్ అయ్యాక ఇక్కడ లైబ్రరీ జిప్ ఫైల్ ఉంది కదా, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో లైబ్రరీ జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేశాక దీన్ని కాపీ చేసి నేను ఆర్డినో IDE సాఫ్ట్వేర్ ఫోల్డర్, అంటే సాఫ్ట్వేర్ ఫోల్డర్ ఎక్కడ ఉందో చూశాను. సో అందులో లైబ్రరీ ఫోల్డర్లో దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో అదే కాపీ చేశాను కదా, పేస్ట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ లైబ్రరీ ఫోల్డర్లో పేస్ట్ చేశాను, పేస్ట్ అయ్యింది. సో పేస్ట్ అయ్యాక ఇప్పుడు మన ఆర్డినో IDE సాఫ్ట్వేర్ను ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక ఇందులో మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. మనం ఇప్పుడు లైబ్రరీ ఫైల్ని ఇన్స్టాల్ చేసాం కదా, సో అది ఎక్కడ ఉందో చూద్దాం. సో ఎగ్జాంపుల్లోకి వెళ్ళి చూద్దాం. సో ఎగ్జాంపుల్లోకి వెళ్ళి చూస్తే DHT11 ఎక్కడ ఉందో చూసాం కదా. సో ఇది ఇందులో ఇన్స్టాల్ అయ్యింది. సో ఇన్స్టాల్ అయ్యాక దీనికంటూ ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది ఎగ్జాంపుల్లో. కానీ మనం ఇది చేసామా కాదని ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాం. ఓకే, ఇదే ఇన్స్టాల్ చేసాం, అదే మనకి ఎగ్జాంపుల్లో కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళి DHT11లో ఉన్న ప్రోగ్రామింగ్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. సో దాన్ని ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఇంక్లూడ్ అని ఉంది. ఇంక్లూడ్ గురించి నేను ఇంకా మీకు ప్రోగ్రామ్స్లో చెప్పలేదు. సో అది మీరు చెప్పేటప్పుడు తెలుసుకుంటారా ఇంక్లూడ్ గురించి. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా నేర్చుకున్నాం. ఇక్కడ సీరియల్ బిగిన్ గురించి, అంటే ఇది మనం సీరియల్ మానిటర్లో ఇప్పుడు యూజ్ చేసి ఈ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని చెక్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ సీరియల్ బిగిన్ రాసాం. అక్కడ 9600 అనేది బార్డర్ రేట్. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ పిన్ ఎలాన్, ఇవన్నింటి గురించి కూడా మీరు నేర్చుకున్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ప్రోగ్రామింగ్ వీడియో దీనికంటూ సపరేట్గా చేయకుండా ఇక్కడ ఉన్న లైబ్రరీ ఫైల్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ వాయిడ్ సెటప్లో ఏం రాశారో చూడండి. ఇంకా వాయిడ్ లూప్లో చూడండి ఇది ఎలా అంటే ప్రింట్ అవుతుంది అని చెప్పేసి, టెంపరేచర్ ఇది దాన్ని టెంపరేచర్ రీడ్ చేసుకునే బట్టి అది ఎలా ప్రింట్ అవుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ క్లారిటీగా ప్రోగ్రామ్ అయితే ఉంది. సో ఈ ప్రోగ్రామ్ మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంక్లూడ్ అనే దాని గురించి నేను ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్లో మీకు చెప్తాను. సో ఆ ఇంక్లూడ్ అంటే ఏంటి, అదేం పెద్ద మ్యాటర్ కాదు. సో చెప్పేటప్పుడు మీకే అర్థం అవుద్ది. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే దీన్ని చూసాం. దీన్ని ఇప్పుడు మన ఆర్డినో బోర్డుకి అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసి ఆ పిన్ కనెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయో అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మన ఆర్డినో బోర్డులో దీన్ని కనెక్ట్ చేసి, ఈ హ్యూమిడిటీ సెన్సార్ని కనెక్ట్ చేసి, సో అప్లోడ్ అయితే అయింది కోడ్ అప్లోడ్ అయ్యాక ఇక్కడ చూసాం కదా ఆర్డినో బోర్డు ఉంది. ఇక్కడ 3 జంపర్ వైర్స్ని తీసుకున్నాం ఇక్కడ ఈ సెన్సార్కి ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేయడానికి. సో ఇక్కడ మన ఆర్డినో బోర్డులో ఇక్కడ బ్లాక్ కలర్ వైర్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. అక్కడ రెడ్ కలర్ వైర్ని మనం 5 voltకి కనెక్ట్ చేసాం. సో ఇక్కడ చూడండి క్లారిటీగా బ్లాక్ కలర్ వైర్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. అక్కడ రెడ్ కలర్ వైర్ని నేను 5 voltకి కనెక్ట్ చేశాను.
ఈ సెన్సార్ ఆపరేట్ అవ్వడానికి 5 వోల్ట్ కావాలి ఇన్పుట్ వోల్టేజ్. సో అందుకని కనెక్ట్ చేశాను. సో అదేవిధంగా ఇక్కడ అవుట్పుట్ పిన్ ఉంది కదా, సెన్సార్ అవుట్పుట్ పిన్ నెంబర్ 2కి నేను కనెక్ట్ చేశాను. మీ ఇష్టం, డిజిటల్ పిన్స్లో ఏ పిన్స్కైనా కనెక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ పిన్ నెంబర్ 2 కదా అవుట్పుట్ పిన్ ప్రోగ్రామ్ కోడ్లో ఉంది, అందుకని కనెక్ట్ చేశాను. సో ఈ విధంగా కోడ్స్ అయితే ఉన్నాయి, అంటే కోడ్ ఆధారంగా మనం కనెక్ట్ చేసాం. సో ఇక్కడ బ్లాక్ గ్రౌండ్, రెడ్ 5 వోల్ట్, ఇక్కడ గ్రీన్ వైర్ అనేది మన అవుట్పుట్ పిన్ అనమాట. సో ఈ విధంగా కనెక్ట్ చేసాం. ఇప్పుడు మనం మన సీరియల్ మానిటర్లో చెక్ చేద్దాం. అప్లోడ్ చేసాం కదా కోడ్ని, సీరియల్ మానిటర్లో ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యూమిడిటీ, టెంపరేచర్ అని చెప్పేసి ఈ రూమ్లో, ఇప్పుడు నేను అట్ ప్రెజెంట్ ఉన్న రూమ్లో ఎంత అయితే హ్యూమిడిటీ ఉంది, టెంపరేచర్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తుంది. సో ఈ విధంగా చూడండి, అంటే ఇంకెలాగా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇంకా అలా అవుతూనే ఉంది. ఇంకా ఈ రూమ్లో ఉండే టెంపరేచర్ మొత్తం మీకు క్లారిటీగా ఇలా చూపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఈ సెన్సార్ని ఉపయోగించి మనం డిస్ప్లేకి, అంటే ఇక్కడ ఈ సీరియల్ మానిటర్ని ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది కదా, అదేవిధంగా దీనికి బదులుగా మనం డిస్ప్లేని పెట్టుకోవచ్చు. అంటే 16:2 డిస్ప్లే కానీ, లేకపోతే నోకియా డిస్ప్లే కానీ, లేకపోతే ఎనీ డిస్ప్లేని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్లో అది సెట్ చేసి చేద్దాం. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో